నిన్న రాత్రి హైదరాబాద్లో కుండపోత వర్షం సృష్టించిన బీభత్సం మరవక ముందే మళ్ళీ ఇవాళ మరోసారి అలాంటి వర్షమే మొదలైంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికే నిన్న కురిసిన వానకు నగరంలోని పలు ఇండ్లలోకి నీళ్లు వచ్చి చేరింది. ఇంకా ఆ నీరు బయటకు పోకముందే మరోసారి కురుస్తున్న వర్షం నగర వాసులను భయపెడుతోంది. ఇక నిన్న కురిసిన వర్షం గురించి మాట్లాడుకుంటే నిన్న సాయంత్రం మొదలైన వాన క్రమక్రమంగా పెరుగుతూ రాత్రికి కుండపోత వానగా మారింది. ఆకాశానికి చిల్లు పడిందా, గోదావరికి గండిపడి ఆ నీరు రోడ్లపైకి వచ్చాయా అన్నట్లు హైదరాబాద్లో రోడ్లపైకి వాన నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా కృష్ణానగర్లో పలు ప్రాంతాల్లో భారీ వరద కారణంగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. వరదల్లో పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కార్లు సైతం వరదల్లో ఎటూ కదలలేని స్థితిలో రోడ్లపైనే ఆగిపోయాయి. ఇలా సుమారు గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు వర్షం ప్రభావం ఎలా ఉంది అనేది. ఇలా ఒక కృష్ణానగర్లోనే కాదు, నగర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇదిగో ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఇంకా నిన్నటి వర్షం నుంచి నగరవాసులు తేరుకోకముందే మరోసారి నగరానికి భారీ వర్ష సూచన హెచ్చరికతో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలతో పాటు వర్షపు నీరు భారీగా వచ్చి చేరే ప్రదేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు. వర్షం తగ్గే వరకు ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యోగులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంటికి వెళ్లాలంటూ సూచనలు జారీ చేశారు.